హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మహి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్గా శ్రావణ శుక్రవారం సెకండ్ వీక్ కదండి. నేనైతే ఇంట్లో పూజ అది చేసుకున్నాను. నాకైతే చాలా బాగా జరిగింది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా వంట అది స్టార్ట్ చేశానండి. దేవికి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజలో కూర్చున్నామండి. పూజ అది చేసుకున్నాము. ఇంకా అటు ఇటు తిరగకూడదని చెప్పేసి మొత్తం పూజలు అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నానండి. ఇంకా ఒకదాన్నే కదా అని చెప్పి మా సిస్టర్ కూడా వచ్చారండి. ఇంకా మా హస్బెండ్ గారు బుక్ అది చదివారండి. బుక్ అంతా ఇంకా నేనైతే పసుపు కుంకాలతో పూజ చేసుకున్నానండి. ఇంకా పువ్వులు పెట్టేసి అక్షింతలు వేసి హారతి అది ఇచ్చేసానండి. సిస్టర్ కూడా దండం అది పెట్టేసుకున్నారు. నేనైతే మాత్రం పూజ ఈ ఇయర్ చాలా బాగా జరుపుకున్నాను. దేవికి ఎప్పుడు చీర అది కట్టడం ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము ట్రై చేశాను యూట్యూబ్లో చూసి ఎలా చేయాలి ఏంటా అనేది. అయితే జాకెట్ ముక్కలతో చేశానండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సిస్టర్ వచ్చారని చెప్పాను కదండి, తనేనండి మా సిస్టరు. కొంచెం ఒక్కదాన్నే కదా అని హెల్ప్ఫుల్గా ఉంటుందని వచ్చారు. తనే చేశారు మొత్తం అంతా, అదంతా సర్దారు. నేను ఇంకా వంటలు అన్నీ చూసుకున్నాను పక్కన. ఇంకా దండం అది పెట్టేసుకున్నానండి. ఫైనల్గా ఇంకా దేవుడా అప్పులు అవి లేకుండా జీవితం ప్రశాంతంగా ఉండాలని నేనైతే మొక్కుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా చూడాలి ఎలా ఉంటుందనేది. దేవికి అక్షింతలు అవి వేసానండి. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్ చాలా బాగా జరుపుకున్నాను. కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాను. అవే ఫోటోలు తీసుకొని యాడ్ చేశానండి. ఎలా వచ్చాయి పూజ చేయకుండా ఫోటోలు అవన్నీ అనుకోకండి. నేను మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అన్నీ తీసుకున్నానండి. అంతేనండి. నేను పూజ మొత్తం భక్తితోటే చేశాను. అందరూ అనుకోవచ్చు వీడియోల కోసమే చేస్తున్నారు అది ఇదని. నేను పూజ మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్లోని ఈ ఫోటోలు అవన్నీ తీసుకున్నానండి. వీడియోలు కానీ లాస్ట్లోని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకున్నాను. ఇంకా తాంబూలం అవి స్టార్ట్ చేశానండి. నా ఫస్ట్ తాంబూలం మా సిస్టర్కి ఇచ్చాను. ఇంకా మా ఇంటికి వచ్చిన వరమహాలక్ష్మిలందరికీ కాలికి పసుపు రాశానండి. ఇంకా పసుపు అది రాసేసాను. అవునండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూజ నేనైతే నాకు వచ్చే విధంగా చేసుకున్నానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కొంచెం చెప్పండి. ఇంకా వచ్చిన వరమహాలక్ష్మిలందరికీ బొట్టు పెట్టేశానండి. ఇంకా బొట్టు అది పెట్టేసి ఇంకా అక్షింతలు అవి ఇచ్చానండి. అక్షింతలు తీసి ఇచ్చాను వరమహాలక్ష్మిలందరికీ. దేవుడి మీద వేసి దండం పెట్టుకున్నారండి. ఇంకా దండం పెట్టిన తర్వాత వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. మనం వాయినం ఇచ్చేటప్పుడు ఏంటంటే తాంబూలం ఇచ్చేటప్పుడు అరటిపండు ఉంది కదండి, అది మనకి కాడ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి, కానీ ఫ్రంట్ సైడ్ ఉండాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయినం అని మనం అంటాము, వాళ్ళు పుచ్చుకున్నమ్మ వాయినం అని వాళ్ళు అంటారండి. అలా తాంబూలం అనేది మొత్తం అందరికీ ఇచ్చేసాను నేను. ఫైనల్గా తాంబూలం ఇచ్చుకునేటప్పుడు పుచ్చుకున్నమ్మ వాయినం వాళ్ళు అనాలి, మనం ఇచ్చినమ్మ వాయినం అని మనం అంటామండి. ఇంకా తాంబూలం అది ఇచ్చేసాను. వరమహాలక్ష్మి దగ్గర మనం దీవెన తీసుకోవాలి కదా, సో అందరికీ లైన్లో నించోబెట్టి ఒకేసారి పెట్టేసుకున్నానండి దండం అనేది. ఇంకా ఫైనల్గా పూజ అనేది బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను కూడా తాంబూలం అవి తీసుకున్నానండి. కొన్ని వీడియోస్కు స్కిప్ అయ్యాయి, తీయలేదు. అంటే వీలైన దగ్గర తీస్తాము, వీలు కాలేని దగ్గర తీయలేము కదా అన్ని ఫొటోస్ వీడియోస్. మెయిన్ ఏంటంటే మనము వెళ్ళి తాంబూలం తీసుకొని ఫోటోలు వీడియోల కోసం కాదు, ఏంటంటే జస్ట్ ఇవి ఏంటంటే మెమొరబుల్స్ అండి, అంతే. అంతకు మించి ఇంకేం కాదు. వీడియోలు ఫొటోస్ తీసుకున్నంత మాత్రాన అది తప్పేమీ కాదు. ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ మళ్ళీ దేవుడికి దీపం అది పెట్టేసుకొని హారతి ఇచ్చేసాను. ఇంకా ఫైనల్గా మనం మార్నింగే కదుపుకుంటే సరిపోతుందండి, అలా వదిలేసుకోవాలి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.